నిన్న డే మొత్తం నిజంగా తెలుగు ఫ్యాన్స్ అందరికీ అండ్ క్రికెట్ చూస్తున్న వాళ్ళందరికీ బ్లాక్ డే భయ్యా. ఎందుకంటే తెలుగు టైటన్స్ ఓడిపోయింది. అండ్ క్రికెట్ లో కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అసలు తెలుగు టైటన్స్ గురించి చాలా మాడుకోవాలి భయ్యా. ఎందుకనంటే తెలుగు టైటన్స్ ఓడిపోయింది. ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుకుంటా ఈసారి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. అయినా కానీ ఇంతవరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి కూడా మరి ఎందుకు ఓడిపోయింది, ఎక్కడ మనం లాస్ చేసినాం, ఎక్కడ మనం మిస్ చేసినాం, ఎక్కడ మనం మిస్టేక్ చేసినాం, దాని గురించి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు భయ్యా, కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్రతి వీడియోలో ఇదే ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మనం ఖచ్చితంగా ప్రతి కబడ్డీ కానీ క్రికెట్ కానీ వీటి అప్డేట్స్ ప్రతి రోజు కూడా మనం తెలుసుకుందాం భయ్యా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఇప్పుడు తెలుగు టైటన్స్ ఓడిపోయింది భయ్యా. నిజంగా ఓడిపోతే చాలా బాధపడతాం, గెలిస్తే చాలా సంతోషపడతాం, అందరం అది కామన్. కానీ గెలిచినప్పుడు ఎట్లయితే మన టీం కి మనం సపోర్ట్ చేస్తామో, ఓడినప్పుడు కూడా మన టీం కి మనం సపోర్ట్ చేయాలి. కానీ గెలిచినప్పటి కంటే ఓడినప్పుడు ఇంకెక్కువ సపోర్ట్ చేయాలి. కానీ యాక్చువల్ గా అందరం క్యాజువల్ గా ఏం చేస్తామంటే, గెలిచినప్పుడు చాలా సంతోషపడతాం, కానీ ఓడిపోయినప్పుడు కూడా చాలా తిడతారు. తిట్టే వాళ్ళు కూడా ఏం ఆడుతున్నది తెలుగు టైటన్స్ ఇట్లా అట్లా అనుకున్నాం, కానీ ఇంతే మన సంగతి మనకు తెలిసిందే కదా. ఇంకొంతమంది అంటున్నారు ఏంటంటే అజిత్ పవర్ వల్లనే మ్యాచ్ ఓడిపోయింది, 8 టైమ్స్ అయితే 8 టైమ్స్ అవుట్ అయింది కాబట్టి వాడి వల్లనే ఓడిపోయింది అని చెప్పేసి ఇట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. మన ప్లేయర్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. మన ప్లేయర్స్ ఆడిరు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది. క్వాలిఫైర్ 2 వరకు వచ్చి వాళ్ళు దాంట్లో గెలిస్తే ఫైనల్లోకి వెళ్ళిపోతుండే, కానీ ఇక్కడ వరకు వచ్చిరంటే మన టీం మెంబర్స్ మొత్తం మంచి ఆడిరు కాబట్టి వచ్చింది. అండ్ వాళ్ళందరినీ ముందుకు లీడ్ చేస్తూ వచ్చింది విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా గురించి ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ మాట్లాడిన దాని తర్వాత మాట్లాడదాం భరత్ హుడా గురించి. ఎందుకంటే భరత్ హుడా గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాం భయ్య, అలాంటి ప్లేయర్. తర్వాత మాట్లాడదాం. అండ్ మెయిన్ గా అందరూ క్యాజువల్ గా మాట్లాడేది ఏంటంటే ఇదే, గెలిచినప్పుడైతే మన టీం ఇట్లా ఆడింది అట్లా ఆడింది తోపు తురుము అని చెప్పేసి మాట్లాడతాం. ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మన నుంచి వస్తాయి. కానీ యాజ్ ఎ స్పోర్టివ్ స్పిరిట్ మనకు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాలంటే గెలవలేము, ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది అంతే. అది లైఫ్ అన్నాక కామన్, అంతే. ఆట అన్నాక కామన్, ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు, అంతే. నిన్నటి మ్యాచ్ ఓడిపోయినా సరే కానీ ఖచ్చితంగా తెలుగు అభిమానుల ప్రేమ అనేది తెలుగు టైటన్స్ కి అయితే వచ్చింది ఈ సీజన్. ఎన్నో సీజన్ నుంచి ఓడిపోతూ వచ్చినాం, కానీ ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కప్పు కొడుతుంది అనే ఆశలు మాత్రం అందరిలో అయితే తీసుకొచ్చిండు తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా. ఇప్పుడు మనం భరత్ హుడా గురించి అయితే మాట్లాడదాం భయ్యా. నిన్నటి మ్యాచ్ లో 23 పాయింట్స్ మళ్ళీ చేసిండు. ఇంతకు ముందు మ్యాచ్ లో పార్ట్నర్ పరిస్థితి కూడా 23 పాయింట్ చేసిండు. నిజంగా ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ 10 సాధించిండు భరత్ హుడా. ప్రతి మ్యాచ్ లో కూడా భరత్ హుడా వైపే అందరి కళ్ళు వెళ్ళేలా చేసిండు. ప్రతి మ్యాచ్ లో కూడా మనం విన్ను సాధించినామంటే భరత్ హుడా వల్లనే. ఆల్మోస్ట్ 50 to 60% భరత్ హుడా పాయింట్స్ తీసుకురావడం వల్లనే తెలుగు టైటన్స్ ఇక్కడ వరకు వచ్చింది అని నా ఒపీనియన్ భయ్య. మరి మీరేమనుకున్నారు కామెంట్ అయితే చేయండి. కానీ నిన్న భరత్ హుడాని, మన హెడ్ కోచ్ అయిన క్రిషన్ హుడాని చూస్తా ఉంటే మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య. చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు అయిపోరు, ఎందుకంటే ఎంతో కష్టపడుకుంటా ఈ స్టేజ్కి వచ్చినాక, ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాక ఓడిపోతే, ఈ స్టేజ్కి వచ్చినాక ఓడిపోతే చాలా బాధ ఉంటది, చాలా ఎమోషనల్ గా అయితే ఫీల్ అయ్యారు. కానీ ఏం పర్లేదు, ఎందుకంటే మనలో గెలిచే లక్షణాలు చాలా ఉన్నాయి, గెలిచే క్వాలిటీస్ చాలా ఉన్నాయి, మన దగ్గర టాలెంట్ బాగా ఉంది. ఈసారి మాత్రం స్టార్ ప్లేయర్స్ లేకపోవచ్చు, కానీ అంతకు మించిన ప్లేయర్ భరత్ హుడా, విజయ్ మాలిక్. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ లో మనం కప్పు కొట్టబోతున్నాం. అంతే, సపోర్ట్ అనేది ఉండాలి, బిలీవ్నెస్ అనేది ఉండాలి. ఖచ్చితంగా తెలుగు ఫ్యాన్స్ అభిమానం, తెలుగు ఫ్యాన్స్ ప్రేమ తెలుగు టైటన్స్ కి అయితే ఖచ్చితంగా ఉంటది. ఒక్కసారి అభిమానించినామంటే, ఒక్కసారి ప్రేమించినామంటే ఖచ్చితంగా జీవితాంతం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా భయ్య 100%. అండ్ ఇప్పుడు October 31 నాడైతే పునేరి పల్టన్ వర్సెస్ మన దవంగ్ ఢిల్లీ కేసీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆ ఫైనల్ మ్యాచ్ అయినాక కూడా మనం రివ్యూ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా అయితే రద్దయింది.
యాక్చువల్ గా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్, ఆస్ట్రేలియా టాస్ గెలిచి వాళ్ళైతే ఫీల్డింగ్ అయితే తీసుకుంటూ మిచెల్ మార్ష్ మరి ముందే తెలుసు ఏమో మరి వర్షం పడుతుంది ఎట్లాగో మ్యాచ్ అయిపోతుంది, ఒకవేళ 5 overs కి పెట్టినా కానీ తక్కువ స్కోర్ ఉంటది కదా కొట్టేయచ్చు అనుకొని ముందే ప్లాన్ చేసి ఉండే మిచెల్ మార్ష్, నాకే తెలియదు కానీ 9.4 overs కి 97 runs. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడ్ అనుకున్నాము, శుభ్మన్ గిల్ ఫామ్ లో లేడ్ అనుకున్నాం, కానీ నిన్న ఒక షాట్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిండు చూడు భయ్య, 6, మామూలు 6 కాదు, సూర్యకుమార్ యాదవ్ ఫేవరెట్ షాట్ అది. నిన్నటి వీడియోలో చెప్పిన, ఒకవేళ వీడియో చూడకుంటే ఒకసారి చూడండి, ఏం చెప్పినా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాలంటే ఒక్క షాట్ చాలు భయ్య, ఒక్క షాట్ మంచి షాట్ పడ్డదంటే చాలు ఫామ్ లోకి వచ్చేసాడు. అలాంటి షాట్ నిన్న సూర్యకుమార్ యాదవ్ అయితే జోష్ హేజిల్వుడ్ బౌలింగ్ లో అయితే కొట్టిండు భయ్య, మామూలు 6 కాదు, జబర్దస్త్ 6. ఒకసారి మీరు మళ్ళీ చూడండి, ఆ 6 చూడకుంటే హైలైట్స్ లోకి వెళ్ళి మళ్ళీ చూడండి, మస్తు మజా వస్తుంది ఆ 6 చూస్తా ఉంటే. అక్కడి తర్వాత నుంచి నిజంగా 39, 34 శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి మంచి ఫామ్ లోకి వచ్చేసారు, ఆడుతూ ఉన్నారు. అభిషేక్ శర్మ అయితే 19 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. మనకు తెలుసు కదా అభిషేక్ శర్మ అంటేనే వరల్డ్ లోనే T20 బ్యాట్స్మెన్, నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మకి బౌలింగ్ వేయాలంటే బౌలర్లకి చుక్కలు కనిపిస్తాయి. అలాంటి ప్లేయర్ ఖచ్చితంగా సెకండ్ T20లో అభిషేక్ శర్మ మాత్రం వీర విహారం చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు, శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్. బట్ 5 overs కైనా మ్యాచ్ జరిపిస్తారేమో అని అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా వాన అసలు తగ్గలేదు కాబట్టి ఇంకేం చేస్తారు, మ్యాచ్ అయితే రద్దు చేసి పడేసారు. ఇంకా 4 మ్యాచెస్ అయితే ఉన్నాయి. రేపు కూడా సెకండ్ T20 ఉంది. రేపటి మ్యాచ్ మెల్బోర్న్ లో జరగబోతుంది. రేపు ఇండియా ఆస్ట్రేలియా ప్రివ్యూ, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇవాళ ఇంకో మ్యాచ్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ ది ఇవాళ మ్యాచ్ ఉంది, సెమీఫైనల్ 2. నిన్న ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా అయితే ఫైనల్ లోకి అయితే వెళ్ళిపోయింది భయ్య. ఉమెన్స్ నేను మాట్లాడేది మెన్స్ కాదు. సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ అయితే ఫైనల్ లోకి వెళ్ళిపోయారు ఈ వరల్డ్ కప్ లో. అండ్ ఇప్పుడు ఇవాళ జరగబోయేది ఇండియా ఆస్ట్రేలియా. మరి ఇవాళ ఎవరు గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా తోటి 31st నాడైతే ఫైనల్ జరుగుతుంది వాళ్ళది కూడా. అండ్ ఖచ్చితంగా మరి ఇండియా గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా, దీంట్లో ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది, గెలవాలి అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఆపోజిషన్ టీం ఆస్ట్రేలియా అంత చిన్న టీం ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళని కొట్టాలంటే మనలో ప్లానింగ్స్ అనేది చాలా వేరే లెవెల్ ఉండాలి, అప్పుడే మనం గెలవగలుగుతాం. అండ్ స్మృతి మందన ఖచ్చితంగా ఆ జెర్సీ నెంబర్ 18 చూస్తా ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా వేరే లెవెల్ ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ తర్వాత మాట్లాడదాం. స్మృతి మందన నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ చాలా మాట్లాడిన ఈ వీడియోలో తెలుగు టైటన్స్ అంటే కబడ్డీ గురించి మాట్లాడినా, అండ్ ఇండియా ఆస్ట్రేలియా మెన్స్ T20 గురించి మాట్లాడినా, అండ్ ఉమెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నా. ఏం కన్ఫ్యూజ్ కాకండి, ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి, క్లారిటీగా అర్థమయ్యే వరకు. అండ్ దీంట్లో ఏమన్నా మీకు నచ్చిన పాయింట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇండియా గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా కామెంట్ బిలో. అండ్ లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.